ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సమావేశంలో మాజీ బీసీ శాఖ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు ఓటమి ఎరగని నాయకుడు నీతికి నిజాయితీకి మారుపేరైన గంగుల కమలాకర్ గారిని మరి అసెంబ్లీలో జరిగిన సమావేశంలో ఒక బీసీ మంత్రిని ప్రస్తుతం బీసీ మంత్రిని ప్రశ్నిస్తే జవాబు చెప్పే దమ్ము లేక పారిపోయి లేనిది సృష్టించుకొని నిన్న ఆయన అనుచరులతోని మన శాసనసభ్యులు గంగుల కమలాకర్ అన్న గారి దిష్టిబొమ్మను కాంగ్రెస్ పార్టీ నాయకుల పొన్నం ప్రభాకర్ గారి అనుచరుల నాయకత్వంలో మన తెలంగాణ చౌక్లో వాళ్ళు దానం చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖండిస్తూ మీరు చేసింది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇవాళ ఓటమి ఎరగని నాయకుడు, అదే 4 సార్ల ఎమ్మెల్యే గెలిచిన నాయకుడు మా నాయకుడు గంగుల కమలాకర్ గారు. ఇలా 4 సార్ల ఓడిపోయి లక్కుల గెలిచిన నాయకుడు మీ నాయకుడు. మరి ప్రశ్నిస్తే మొదటిసారి గెలిచింది నిజమే, కరీంనగర్లో పోటీ చేసి ఓడిపోయి హుస్నాబాద్లో నిలబడి గెలిచింది నిజమే. నిజాన్ని ప్రశ్నిస్తే కూడా ఆవేశానికి లోనై అతని అనుచరులతోని ఇక్కడ ఈ విధంగా చర్య చేయడం, దాన్ని హెచ్చరిస్తూ ఈరోజు మరి ఒక మన కడిగిన ముత్యమసండి మా కమలాకర్ అన్న దిష్టిబొమ్మను దానం చేసిన అదే చౌరస్తలు తెలంగాణ చౌరస్తల్లో ఇవాళ వారి చిత్రపటానికి మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు గంగుల కమలాకర్ అన్న చిత్రపటానికి నగర బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. దీనిలో గౌరవ కార్పొరేటర్లు, మాజీ గ్రంథాలయ చైర్మన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, అదేవిధంగా బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు, గౌరవ నాయకులు, జీకే యూత్ సభ్యులు మొత్తం పాల్గొనడం జరిగింది. ఒక అవినీతి మచ్చలేని నాయకుడు గంగుల కమలాకర్ అన్న ఇక్కడనే కౌన్సిలర్గా, కార్పొరేటర్గా, 4 సార్లు ఎమ్మెల్యేగా, 6 సార్లు గెలిచిన నాయకుడు గంగుల కమలాకర్. కానీ మీ నాయకుడు 4 సార్లు ఓడిపోయి ఒక్కసారి గెలిచిన నాయకుడు మీ నాయకుడు. మరి ఇది కాంగ్రెస్ పార్టీ మీరు గెలిచి ప్రభుత్వంలో వచ్చింది తోటి ఎమ్మెల్యేగా ఉన్న ఒక నాయకుని దిష్టిబొమ్మను దానం చేయమని చెప్పడం మంత్రిగా నీకు తగదు. ఎందుకంటే వారు నీ తోటి శాసనసభ్య సాక్షిగా నిన్ను ప్రశ్నిస్తే జవాబు చెప్పాలి తప్ప వారిని దిష్టిబొమ్మను దానం చేసి ఇలా మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా ఇలా బాధపడే పరిస్థితి కల్పించినావు. కాబట్టి మొదలు నీకు దమ్ముంటే బీసీ హాస్టల్లో ఎంతోమంది విద్యార్థులు ఇలా ఫుడ్ పాయిజన్ అయి హాస్పిటల్ పాలయ్యారు, వాళ్ళను మొదలు ఆదుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా కరీంనగర్ నగరాన్ని 1000 కోట్లు 100 కోట్లు తెచ్చిన అభివృద్ధి చేసిన నాయకుడు, అభివృద్ధి దాత గంగుల కమలాకర్ గారు. మీరు కూడా సంవత్సరమే నేను ఈ జిల్లా మంత్రులని మరి చెప్పుకుంటారు కదా, ₹1 అంటే ₹1 మరి కరీంనగర్ దేలే. మీ దమ్ము చూపించవలసింది దిష్టిబొమ్మల దానంలో కాదు, మీ దమ్ము చూపించవలసింది కరీంనగర్ నగరానికి 200 కోట్లు తెచ్చి, ఈ కాన్ఫరెన్స్కి 500 కోట్లు తెచ్చి అభివృద్ధి చేసి మీ దమ్మేందో చూపించాలి. కానీ ఈ దిష్టిబొమ్మల దానం, అవమానపరచుడు, లేకపోతే ఏలన చేసుడు ఇవి కాదు. మీరు ప్రభుత్వాలు ఉన్నారు కాబట్టి మీ కార్యకర్తలకు, మీ అనుచరులకు చెప్పండి, ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేను ఓటమి ఎరగని నాయకుడిని అవమానిస్తే ఇక్కడ ఎవ్వరు కూడా బీఆర్ఎస్ కార్యకర్త అనేటోళ్ళు ఎవరు కూడా ఒప్పుకోరు. తప్పకుండా మీరు ఈ విధంగానే కార్యక్రమం చేస్తే మరి మేము ఊకుండేది లేదు, అంతకంత తగిన బుద్ధి చెప్తాం. ప్రజలు కూడా ఇలా చీకొడుతుర్రు, ప్రజలు కూడా ఇలా అధికారం నుండి రోడ్ల మీదకి ఎక్కుడు ఎంత దౌర్భాగ్యం, మేము ఎంత తప్పు చేసినామని మరి ప్రజలు ఆలోచించే స్థాయికి ఇలా వచ్చిర్రు. మిమ్మల్ని తిరగనియరు. కరీంనగర్ నగర ప్రజలందరూ కూడా అభిమానంతో 4 సార్లు గెలిచిన నాయకుడు గంగుల కమలాకర్ గారు కాబట్టి వాళ్ళు కడిగిన ముత్యం లెక్క కాబట్టి ఇలా పెద్ద ఎత్తున కూడా మరి అందరి గుండెలలో ఉన్నారు నాయకుడు గంగుల కమలాకర్ గారు. ఇలా గంగుల కమలాకర్ గారు 4 సార్లు గెలిస్తే కాంగ్రెస్ 4 సార్లు ఓడిపోయిందని కక్షపూర్తికంగా ఇలా కాంగ్రెస్ పార్టీకి కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో పుట్టగతులు లేవనే భావనతోని మున్సిపల్లో 0. గంగుల కమలాకర్ నాయకత్వంలో 2020లో జరిగిన ఎలక్షన్లో 60 మంది కార్పొరేట్ల 0 కార్పొరేట్లు గెలిచి మరి ఆయన నాయకత్వం ఎంత బలమైన నాయకత్వమో ఈ ప్రజలందరూ తెలుసు. కాబట్టి ఏం చేయలేక ఆయనతోని అటు అసెంబ్లీలో జవాబు చెప్పలేక, ఇటు కరీంనగర్ నగరానికి అభివృద్ధి పనులు తేలేక, ఇటు వారి మీద పోటీ చేసి గెలవలేక, వారిని ఎదుర్కోలేక నీ అనుచరులతోని
ఈరోజు ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తారు కాబట్టి ఇటువంటి పునరావృతం అయితే ఊకుండేది లేదు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం. ఎక్కడిదక్కడ కూడా కాంగ్రెస్ నాయకులను వాడల్లో అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.